ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో బీజేపీ మాట్లాడుతూ నిన్న అంటే బీజేపీ పార్టీగా నేను అనుకోవట్లేదు కానీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళాలనుకోవడం తప్పుడు నిర్ణయం అని. అయితే అదే టైంలో జీవన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్తూ జాతీయ స్థాయిలో బీజేపీ ఈజ్ డూయింగ్ గుడ్ అన్నారు. క్వైట్ కాంట్రడిక్టరీ. అంటే ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద పోరాడుతోంది? ఎస్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి ఒక పాతతరం నాయకులు, నిజాయితీ పరులు కాంగ్రెస్ పార్టీలో నిజంగా వారికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం చేస్తుంది ఇట్లాంటి నాయకులు పోవడం అనేది. సరే, రాజకీయాలు ఇప్పుడు అంటే దిలీప్ అన్న గాని ఉద్యమ కాలంలో అందరు నాయకులు చాలా దగ్గరగా చూసినాం, దగ్గరగా వాళ్ళ చూసిన అబ్జర్వేషన్ చేసినాం. చాలా మంది కాంగ్రెస్ అంటే ఏ పార్టీ నుంచి పోయినా సరే ఒక చిన్న స్పార్క్ ఉంటదన్న. అంటే పార్టీలు మారడానికి మీరు పెట్టిన హెడ్లైన్ బాగుంది, ఆరాటమా పోరాటం. అది నిజంగా ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది. కానీ ఆరాటం నేనేమంటానంటే ఉండాలి. ఇప్పుడు ఒక దశ వచ్చిన తర్వాత సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఏఐసిసి సభ్యులు ఇందాక రవళి గారు చెప్పినట్టు అనేక సార్లు బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఇప్పుడు దిశానిర్దేశం చేసేలాగా యువతరానికి ఇప్పుడు మీ పార్టీలో ఆ పద్ధతి ఉంది. సీనియర్లు అందరూ ఒక టైంకి వచ్చేటప్పటికి ఒక డైరెక్షన్ ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. అయితే సహజంగా నాయకులకు ఒక చిన్నపాటి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది అన్ని పార్టీలో ఉంటుంది, ఒక పార్టీకి సంబంధం కాదు. నేను ఒకసారి డి శ్రీనివాస్ గారు బాగా వ్యక్తిగతంగా పరిచయం, 1-to-1 కూర్చున్న సందర్భం. డి శ్రీనివాస్ గారు, మీరు ఇంత స్టాల్వార్డ్ పిసిసి నాయకులు, మీరు ఎందుకు బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ పోయినట్టు అడిగాను. ఒక చిన్న కారణం చెప్పాడు, ఆశ్చర్యకరమైన కారణం ఏంటంటే, నేను సోనియా గాంధీకి లెటర్ రాశాను, దానికి స్పందించలేదు. తర్వాత నా శిష్యురాలికి ఎమ్మెల్సీ ఇచ్చారు నాకు చెప్పకుండా. ఇస్తే ఇవ్వండి, కానీ చెప్పకుండా ఇవ్వడం అనేది నాకు మనస్తాపం చేసి నేను పార్టీ మారిన అన్నాడు. ఇప్పుడు బహుశా ఇక్కడ జీవన్ రెడ్డి గారికి కూడా అట్లాంటి పరిస్థితి ఎదురై ఉంటది. అంటే నా జీవన్ రెడ్డి గారికి సన్నిహిత మిత్రులు చెప్పిన మాట ఏంటంటే, సంజయ్ గారిని తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాల్సి ఉండే, నన్ను కన్విన్స్ చేయాల్సి ఉండే. తీసుకున్నప్పుడు ఇప్పుడు నా నియోజకవర్గము మొదటి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, నేను కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి ఉన్నా, ఒక మాట చెప్పి నన్ను కన్విన్స్ చేసి తీసుకుంటే బాగుండేది కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే తను మన మిత్రుడు ఏం చెప్పిండంటే, అసలు సంజయ్ గారిని తీసుకున్న విషయం జీవన్ రెడ్డి గారికి తెలియదని, తీసుకున్నంత వరకు కూడా కాంటాక్ట్ చేయలేదని. ఇది కదా వ్యక్తిగతంగా మనస్తాపం చెందినటువంటి సందర్భాలు సహజంగా నాయకులకు, సీనియర్ నాయకులకు ఉంటాయి. సంజయ్ ఆయన పాపం ఆయన వచ్చాడు, కలిసాడు అన్నా, కలిసి పని చేసుకుందాం మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా జరిగాయి, కానీ తీసుకోలేకపోయారు. జాయినింగ్ అప్పుడు ఉంటది కదా, పార్టీలో జాయిన్ చేసినాక కలవడం వేరు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన జైత్యాల నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. తీసుకొని కన్విన్స్ చేసి తీసుకోవచ్చు కదా. అట్లాంటి సీనియర్ నాయకులకు ఇది కొంత ఉంటది, ఇంకా ఆత్మగౌరవం అనేది సహజంగా ఇంకా పెద్దవాళ్ళకు ఉంటది. అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి స్టాల్వాల్స్ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు పార్టీ మారారు, కేశవరావు గారు పార్టీ మారారు, పొన్నాల లక్ష్మయ్య గారు మొన్న పార్టీ మారారు ఎలక్షన్ ముందు. అంటే ఇంత పెద్ద నాయకులు ఎందుకు పార్టీ నుంచి అంత పెద్ద? మీరేం ప్రయత్నం చేయలేదా? జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో బీజేపీ బాగా చేసుకున్నాక చేసి ఉంటారు కదా రిషన్న. నేను ఏమంటున్నానంటే, ఆల్రెడీ సంజయ్ జాయిన్ చేసుకున్నాక చేసి ఉంటారు. అది అక్కడ ఆయన మనస్తాపం చేంజ్ ఉంటది. అట్లా కాదు, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు కదా, అది బీజేపీలోకి వచ్చే అవకాశం కూడా ఉంది కదా. మీరేం ప్రయత్నం చేయలేదా? గారు ఆ ప్రయత్నం చేసినట్టున్నారు. డెఫినెట్ గా బీజేపీలోకి వస్తే చాలా సంతోషం. ఒక జాతీయ పార్టీ, వారికి అవకాశాలు బీజేపీలో కూడా ఉండే అవకాశం ఉండే. బట్ ఏ కారణం చేతనో బీఆర్ఎస్ కి వెళ్ళడానికి ఆయన సానుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ గారితో వారికి సన్నిహిత సంబంధం ఉన్నాయి. అంటే ఇద్దరు పోటీ చేసినప్పుడు కూడా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. బహుశా అక్కడ హ్యాపీగా ఉంటాడా అనేది చూడాలి, కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ. అవునవును. రాహుల్ రెడ్డి గారు, ఈ ఇష్యూ క్లోజ్ చేసే ముందు ఇప్పుడు ఈ వీరి బయటికి వెళ్ళిపోవడం అనే ఒక ఈ సందర్భం అక్కడ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీకి నష్టమే డెఫినెట్ గా. ఏ పార్టీకైనా ఒక సీనియర్ నాయకులు పోయినప్పుడు ఆ పార్టీకి డెఫినెట్ గా నష్టం జరుగుతుంది. పొంగులేటి దగ్గరకు వద్దాం, చిన్న బ్రేక్ తీసుకుంటా. రవళి గారు, మీరేమనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ నష్టం జరుగుతుందా? రిషన్న ఒకటే మాట, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వీక్ అయింది? ఈటల రాజేందర్ నుంచి మొదలుకుంటే చాలా మంది ఉద్యమ నాయకులు, చాలా మంది సీనియర్ నాయకులు దూరమయ్యారు. తద్వారా ఏమైంది, 2023లో వాళ్ళు ఓడిపోతామని తెలియదు అసలు. ఇంకా చాలా ధీమాలు ఉన్నారు, చాలా అహంతో ఉన్నారు. మేము గెలుస్తున్నాం అని అనుకున్నారు. చివరికి ఏమైంది? సో పార్టీకి సీనియర్ నాయకులు పోయినప్పుడు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఒక్కసారి తీసుకుంటారు రవళి గారు.
రిషి గారు ఈరోజు పార్టీకి నష్టం జరుగుతుందా అనే దానికంటే ముందు జీవన్ రెడ్డి గారు పార్టీ నుండి పోవడం ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనతో అంత అనుబంధం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఆయన వెళ్తా అని మనస్తాపం చెందిన ప్రతిసారి అంటే ఎన్నిసార్లు శ్రీధర్ బాబు గారు వెళ్ళారు, అడ్లూరి లక్ష్మణ్ గారు వెళ్ళారు, ఆఖరికి ఏఐసిసి ప్రతినిధిగా లాస్ట్ గా చల్ల వంశీ చంద్రారెడ్డి గారు కూడా వెళ్ళారు. మహేష్ అన్న కూడా ఇంటికి వెళ్ళి చాలా సార్లు బుజ్జగించారు. ఈ రోజు ఎమ్మెల్యే సంజయ్ గారు వచ్చినా గానీ అంటే పార్టీలోకి రాలేదు. బహుశా ముఖ్యమంత్రి ఒక్కసారి ఏమన్నా ఒక ఫోన్ చేసి మాట్లాడుంటే పరిస్థితులు మారేవేమో. బాధ్యత లేదు, పార్టీలో ఏ బాధ్యత లేదు, ప్రభుత్వం సాఫీగా నడవాలి, జగిత్యాల కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సహకారం మనం ముఖ్యం అనే కోణంలో ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు మొన్న నిర్ణయం చూసాం, అన్ని చూసాం. ఈ రోజు పార్టీకి నష్టమా కాదా అనే దానికంటే ముందు ఇదే ఏదైతే పొన్నా లక్ష్మీ గారు వెళ్ళినప్పుడు, డిఎస్ గారు వెళ్ళినప్పుడు, కేశవరావు గారు వెళ్ళినప్పుడు జీవనన్న చేసిన కామెంట్స్ ని ఒకసారి చూద్దాం. ఇదే కేసీఆర్ గారి మీద నాకు బాగా గుర్తు, తుమ్మిడిహెట్టి దగ్గర ఆ ప్రాజెక్ట్ ను ఎందుకు ఆపేశారు, కాళేశ్వరం ఎందుకు స్టార్ట్ చేశారు అనే దాని మీద మేమంతా పిసిసి ప్రతినిధుల బృందం తుమ్మిడిహెట్టికి తీసుకెళ్లిన దానిలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. తుమ్మిడిహెట్టి చాలా చేస్తే కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్ట్ అనేది క్లియర్ కట్ గా నాయకులను అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని బోట్లలో తీసుకెళ్లి అక్కడ చూపించిన వ్యక్తి ఈ రోజు కేసీఆర్ గారి పాలన అనేక సందర్భాల్లో ఉన్నారు. రావుల్ గారు ఈ రైతులకు సంబంధించిన సమన్వయ కమిటీలో ఇంకోటి పెట్టినప్పుడు లేకపోతే గిట్టుబాటు ధరలప్పుడు ప్రతిసారి ఆయన ముందుండి పోరాటం చేసిన వ్యక్తే కదా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రతిసారి గ్రీన్ కండువా వేసుకుంటారు, ఎందుకంటే అక్కడ నిజామాబాద్ లో జగిత్యాలలో రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ కేసీఆర్ గారి హయాంలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనే విషయంలో ఆయన పోరాడిన వ్యక్తి. ఈ రోజు ఇట్లా ఆయన ఇందాక విఠల్ గారు అన్నట్టు ఆయన హ్యాపీగా ఉంటారా లేకపోతే పశ్చాత్తాపడతారు, ఇక ఆయన రాజకీయ నిర్ణయం, దానికి ఆయన పరిస్థితి ముందుకు ఎలా వెళ్తారో